కార్తీక పురాణం అండి. ఇవాళ 15వ రోజు కార్తీక పౌర్ణమి అన్నమాట. ఇవాళ అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. 29, 30 అధ్యాయాలు చదువుకుందాము. ఈ అంబరీషుడి కథ అయిపోయిన తర్వాత ఇలా వినిన తర్వాత సౌనకాది మహాములు అందరూ కూడా సూతితో ఇట్లా అంటారనమాట. పురాణ పురుష, పుణ్యమైన పవిత్రమైన పురాణములను ఔపోసన పట్టిన వ్యాస శిష్యుడా, కలియుగంలో మానవులు తరించేందుకు ఏదైనా ఉపాయం ఉందా? బుద్ధిహీనులు, మందభాగ్యులు, ఈ కలికాలపు మానవులు సూక్ష్మంలో మోక్షాన్ని ఎలా పొందుతారు? కొంచెం చెప్పి మమ్మల్ని తరించేటట్లు చేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి వాళ్ళకి ఇలా చెప్తారనమాట. మునులారా మంచి ప్రశ్నలు వేశారు. ఆధ్యాత్మిక విషయాలను చర్చించడం ఎలాంటిదంటే తీర్థయాత్ర, ఫలప్రాప్తి, యజ్ఞాగాదులు చేసిన పుణ్యం లభిస్తుందన్నమాట. శ్రీబంధాలను సేవించడమే కార్తీక వ్రతంలోని ఉత్తమోత్తమ మార్గం అన్నమాట. ఈ మాసంలో చేసే జప, పూజ, స్నాన, దాన, దీప ఆరాధనలన్నీ కూడా చేసేవారి పాపాలని పటాపంచలం చేసేస్తుంది. ఇలా రకరకాలుగానే కార్తీక వ్రత విధానాలన్నీ చెప్తారనమాట. ఓ రోజు కార్తీక పౌర్ణమి అంట. ఆ రోజు కార్తీక పౌర్ణమి నాడు ముందందరూ కూడా నైమిసారణ్యంలోనికి వచ్చారు. అక్కడ మునులను కలుసుకుని కార్తీక పౌర్ణమి కావున వనభోజనాలు ఏర్పాటు చేద్దాము, గోవింద అంటూ భోజనం చేద్దాము అని చెప్పి కార్తీక పౌర్ణమికి వనభోజనాలకి ఒక మంచి ధాత్రి వృక్షం ఉన్న చోట చక్కగా అలికి పేడతో అలికి శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠ చేసి కార్తీక దామోదరునిగా ప్రతిష్ఠ చేస్తారనమాట. ఉసిరికి పండ్లను నైవేద్యం పెడతారు. షోడశోపచార పూజలన్నీ చేస్తారనమాట. చేసి చక్కగాను ఆ రోజు ఏమేమి విధి విధానంగా దానాలు ఇవ్వాలో ఇచ్చి ఆ ప్రతిమకి ఆపోజిట్గా అనమాట ఎదురుగుండా ఒక మంచి ఏంటంటే కలపతో ఉన్న ధ్వజస్తంభంలాగా ఉండేదాన్ని పాతిపెట్టి దాని మీద తిలాలు, శాలిధాన్యాలు అన్నీ వేసి దీపం పెడతారనమాట. ఆ దీపానికి నారాయణ్ణి సమర్పించి ముళ్ళందరికీ కూడాను దర్శన తాంబూలాలు, మిగతా ముళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ దర్శన తాంబూలాలు, నెక్స్ట్ ఏమో దీపదానాలు అన్నీ ఇచ్చుకుంటారు అనమాట. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజున దీపదానం ఇస్తే ఎంత మంచిదంటే అంత మంచిది. ఈరోజే 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటారు అనమాట. ఈరోజే వెలిగించుకుంటే అదేంటంటే తులసి చెట్టు దగ్గరైనా వెలిగించుకోవచ్చు, శివాలయంలోనే వెలిగించుకోవచ్చు, విష్ణువాలయంలోనే వెలిగించుకోవచ్చు. ఆ రోజే దీపదానాలు బ్రహ్మలకి ఎంత ఇచ్చుకుంటే అంత మంచిది. ఉత్తప్పుడు కన్నా కూడా కార్తీక మాసంలో దీపదానాలకి విశేషమైన ఫలితం ఉందన్నమాట. ఈ కార్తీక వ్రత మహత్యం గురించి వీటన్నిటి గురించి ఇలా వివరంగా చక్కగా చెప్పి వాళ్ళందరూ పూజలన్నీ చేసి దర్శన తాంబూలాలు తీసుకుని ఆ వనభోజనాలు చేసి ఉంటారన్నమాట. ఇది రేపటి కథ రేపు చదువుకుందామండి.